భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ధన్కడ్ రాజీనామాను ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, మీరు చెప్తున్నట్టు దీని వెనుక ఆయన ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారన్నది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు, అదెవరు నమ్మశక్యం కాదు. రెండు, ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి ఆయనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు రాజీనామా చేయండి, చేయకపోతే గనక వైస్ ప్రెసిడెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్ కూడా వచ్చింది. సో దానివల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకు, ఏంటి అన్న కారణాల మీద రకరకాలుగా 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు రాష్ట్రపతి తర్వాత ప్రోటోకాల్ పరంగా దేశంలో రెండవ పెద్ద ప్రోటోకాల్ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా తర్వాతే. రాష్ట్రపతి నామమాత్రపు రాజ్యాంగ అధినేత, బట్ ప్రోటోకాల్ ప్రకారం మీకు రాష్ట్రపతి నెంబర్ 1, నెంబర్ 2 ఉపరాష్ట్రపతి, నెంబర్ 3 ప్రధానమంత్రి. మీరు చూడండి, పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు, అంటే రాష్ట్రపతి ప్రసంగం జరిగినప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ వీళ్ళు ముగ్గురు స్టేజ్ పైన కూర్చుంటారు, ప్రధానమంత్రి కిందనే కూర్చుంటారు. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడమే కాకుండా రాష్ట్రపతి లేని సమక్షంలో, ఆయన లేనప్పుడు ఆయన విధుల్ని నిర్వర్తించాలి. సో ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు. ఇదేదో ఒక రోజులో జరిగింది కాదు. లాస్ట్ ఒక 5-6 నెలలుగా కొంత విభేదాలు ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, తర్వాత ప్రభుత్వంలో పెద్దలకి, కేంద్ర పెద్దలకి ధన్కర్ తీరు నచ్చలేదు. అల్టిమేట్ గా మోడీ ఈజ్ ఇన్ పవర్ఫుల్ పొజిషన్. సో ఆయనకు నచ్చినట్టు ఎవరైనా ఉండాలి, ఉండకపోతే డెఫినెట్ గా రిమూవ్ చేస్తారు కదా. ఒకటి, జగదీప్ ధన్కర్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, అది జనతా పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఎప్పుడు హైలైట్ అయ్యారంటే జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఆయన్ని అపాయింట్ చేసినప్పుడు ఆయన మమతా ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని జగదీప్ ధన్కర్ ముప్పు తిప్పలు పెట్టారు. అది చాలా అంటే చాలా బాగా బీజేపీలో ఉన్న పెద్దలు ఇంప్రెస్ చేసింది. ఒక విధంగా ఉపరాష్ట్రపతిగా ఆయన నియమించడం కూడా సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం, జాట్ సామాజిక వర్గం. మీకు రాజస్థాన్లో, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్లో, పంజాబ్ కానీ జాట్ అన్నది చాలా బలమైన సామాజిక వర్గం. హర్యానాలో లాంటి రాష్ట్రాల్లో నాన్ జాట్ సీఎంను పెట్టుకుని బీజేపీ గెలుస్తూ వస్తుంది. జాట్ జనరల్ గా బీజేపీకి ఓట్ బ్యాంక్ అంతా కాదు, మిగతా సామాజిక వర్గాల్లాగా కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, లేకపోతే ఇతర పార్టీలతో. హర్యానాలో అయితే ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఇటువంటి పార్టీలతో ఉండేవాడు. సో అందుకని హర్యానాలో నాన్ జాట్ సీఎం తీసుకొచ్చి చేసింది. సో సామాజిక సమీకరణ పనిచేసింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెట్టిన దాన్ని బట్టి రాజ్యసభను కొంచెం హ్యాండిల్ చేయాలి చాలా గట్టిగా. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో రాజ్యసభలో ఎందుకంటే పూర్తి స్థాయి బలం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడంటే ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది, కానీ భారతీయ జనతా పార్టీకి సింగిల్గా పూర్తి స్థాయిలో మెజారిటీ రాజ్యసభలో ఉండదు, లోక్సభలో ఉన్నంత మెజారిటీ. సో అక్కడ ప్రభుత్వానికి చేదోడుగా ఉండాలి. నిజానికి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు వీళ్లకు వాళ్లకు అనుకూలంగా ఉండకూడదు, కానీ కల్చర్ ఆ విధంగా వచ్చింది. అది ప్రభుత్వానికి కొంత సహాయకారిగా ఉండాలన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వం నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన నియామకానికి ప్రధాన కారణం నేను చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా ఉండగా మమతా బెనర్జీని బీజేపీ ఎజెండాకు అనుగుణంగా ఉంటూ చాలా ఇబ్బంది పెట్టారు. ఒకటి. రెండవది, జాట్ సామాజిక వర్గం కావడం. అక్కడ సరే బీజేపీ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు, కానీ రాలేకపోయింది.
74-75 సీట్లతో ఆగిపోయింది, 294 సీట్లు. బట్ స్టిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంతకుముందు 4 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 74 అసెంబ్లీ సీట్ల వరకు బీజేపీ ఎదిగింది. బట్ ఏంటి So, అసలు ఎక్కడ కేంద్రం పెద్దలకు దానికి ఎక్కడ గ్యాప్ వచ్చింది అంటారు? సో మొదటి 1-2 ఇయర్స్ బాగానే ఉంది. అయితే ఆయన కొన్ని విషయాల్లో ఆయన తీరు నచ్చలేదు. ఒకటి ఏంటంటే దీనికంటే ముందు గత కొద్ది రోజులుగా ఇప్పుడు మీకు ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్తే, ఏ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్తే కనుక రాష్ట్రపతి ఫోటో ఉంటుంది ఒక పక్కకు, ఇంకో పక్కకు ప్రధానమంత్రి ఫోటో ఉంటుంది, మీరు చూడండి. అదే మీరు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడికి వెళ్ళినా సీఎం ఫోటో ఉంటుంది. సో ఈయన కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి ఫోటోలైనా ఉపరాష్ట్రపతి ఫోటో కూడా ఎందుకు పెట్టకూడదు అని డిమాండ్ చేసినట్టు. ప్లస్ విదేశీ పర్యటనలు కొన్ని సందర్భాల్లో అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా కొన్ని విదేశీ పర్యటనలు చేపట్టడం. ప్లస్ ఇంకా మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత జ్యుడిషియరీని, న్యాయ వ్యవస్థను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీరు మన నోట్ల కట్టలు దొరికిన న్యాయమూర్తి విషయంలో కూడా అది చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు సుప్రీంకోర్టును వాళ్ళని. సో ఏమవుతుందంటే సుప్రీంకోర్టును ఇప్పుడు మోడీనో లేకపోతే బీజేపీనో అప్పీల్ చేసేందుకు విమర్శించవచ్చు, కానీ అతి విమర్శ గనక ఎక్కువైతే గనక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవచ్చు కదా. అంటే మోడీ చెప్తానో లేకపోతే అమిత్ షా చెప్తానో నేను విమర్శిస్తున్నారు అనుకుని వాళ్ళు హార్డ్గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మధ్య ఘర్షణ వైఖరి ఎక్కువైతే అటువంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. తర్వాత నిన్న బీఏసీ మీటింగ్కు ముందు ఇప్పుడు ఈ న్యాయమూర్తులకు సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు విషయంలో ఆయన తీసుకున్న వైఖరి, ప్రతిపక్షాలు నోటీసు ఇచ్చాయి నోట్ల కట్టలు దొరికిన విషయంలో న్యాయమూర్తిని, ఆయన మీద అభిశంసన తీర్మానానికి ఏంటంటే 100 మంది ఎంపీల సంతకం కనుక ఉంటే గనక దాని అభిశంసన తీర్మానాన్ని చేపట్టవచ్చు. రాజ్యసభలో లోక్సభలో రెండిట్లో పాస్ కావాలి. సో ఆపోజిషన్ 100 మందికి పైగా సంతకాలు సేకరించి పెట్టింది అధికార పార్టీ లేకుండా. అధికార పార్టీ కూడా యశ్వంత్ వర్మని తీసేయాలని అనుకుంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం శేఖర్ యాదవ్ అని ఇంకో జడ్జి కూడా ఉన్నారు అలహాబాద్. మరి ఏంటి మరి మొన్న ధన్కడ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి బీజేపీ తరపున ఎవరు హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి అడుగుదాం.